అందరికీ నమస్తే అండి. ముందుగా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలండి. ఈ వీడియో ఏంటి అంటే నేను వచ్చేసి కొంచెం షాపింగ్ అయితే చేశానండి పూజకి సంబంధించిన. కొంచెం మెటీరియల్ కావాల్సి అంటే పూజకి సంబంధించిన కొన్ని ఐటెమ్స్ కావాల్సి నేనైతే వీడియో అయితే చేస్తున్నానండి. అవి షాపింగ్ చేశాననమాట. ముందుగా వచ్చేసి ఇలా నేను ఇత్తడిదైతే ఎప్పటినుంచో తీసుకోవాలి అనుకుంటున్నానండి. సరే లక్కీగా నాకు ఇప్పుడు శ్రావణ మాసంలోనైతే మంచి మంచి డిజైన్స్ వచ్చాయని చెప్పేసి తీసుకోవడం అయితే జరుగుతుందండి. ఇదేంటంటే లక్ష్మీ కాసులతో నేను చేసిన లోటస్ డిజైన్ అనమాట. లక్ష్మీ కాసులతోటి చేశానండి. ఇది కూడా మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే ఉంటుంది. ఒకసారి మీరైతే చెక్ చేయండి. వీడియో ఏంటి అంటే మనకి వచ్చేసి పూజకి సంబంధించిన సామాగ్రి కావాలి అని అనుకుంటాం కదా. అలా నేను షాప్కి వెళ్తూ అమ్మవారి కొన్ని ఫేస్లు అయితే చూపిస్తూ వీడియో చేశాను కదా. ఆ రోజు నేను వీడియోలో చెప్పానమాట, నేను తీసుకున్నవి తర్వాత మీకు ఒకసారి నేను వీడియోలో చూపిస్తాను అని వీడియోలో చెప్పానండి. అలా నేను ఇదొక బౌల్ అయితే తీసుకున్నాను, దీపాలు ఇలా ఒక డెకరేషన్ బౌల్ లాగా అనమాట. ఇత్తడిదండి, చాలా అంటే చాలా బాగుంది. నాకు ప్రైజెస్ కూడా రీజనబుల్ అనిపించిందండి. నాకు వచ్చేసి 350 అయితే పడింది అనమాట. నాకు ఎప్పుడు నుంచో ఇలా తీసుకోవాలి, లేదు అంటే ఒక మట్టి దాని మీద కూడా మనకి ప్రమిదలు అంటిస్తూ చేద్దామనేసి అనుకున్నానండి. సరే ఒకటైతే కావాలి పూజకి అని చెప్పేసి ఇదొకటైతే తీసుకున్నానండి. మనకి డెకరేషన్ బౌల్ దీపాలు పెట్టుకునేది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కుంకుమ బర్నీ అండి, చాలా అంటే చాలా బాగుందన్నమాట. చూడండి ఇలా ఉంటుంది. నాకు ఇది చాలా బాగా నచ్చిందనమాట. సరే ఇది కూడా ఒకటి తీసుకుందామని చెప్పేసి ఇదొకటైతే తీసుకున్నానండి. చూడండి ఇలా అయితే ఉంటుంది. మీకైతే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్లు అయితే కొంతమంది మాత్రమే కొడుతున్నారండి, అంతే అనమాట. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. వీడియో అయితే మీకు నచ్చితే పూర్తిగానైతే మీరు చూడండి. అలానే ఇంకొక విషయం ఏంటి అంటే నేను తులసి కోట కూడా ఒకటి తీసుకున్నానండి. నాకు ఎప్పటి నుంచో ఒక తులసి కోట తీసుకోవాలి అని అనిపించింది. సరే ఇంకా ఇప్పుడు ఈ సిల్వర్ది అయితే తీసుకున్నాను అనమాట. చూడండి ఇలా ఉంటుంది. ఇది మనకి వాళ్ళు ఇలా మెలియా పెడతారనమాట. దాన్ని మనం కొంచెం ఇలా తీసేసుకోవాలన్నమాట. చూడండి ఇలా దాన్ని ఇలా ఆకులు మనకి ఇలా వెడల్పుగానైతే అనుకోవాలన్నమాట. వాళ్ళు మనకి ఇచ్చేటప్పుడు చెప్తారు, మీరు ఇలా మేము వీటిని ఇట్లా మెలియ పెడతాం కానీ మీరు తీసుకున్న తర్వాత మీరు దాన్ని అయితే కొంచెము ఇలా మన తులసి చెట్టు ఆకులు ఎలా ఉంటాయో ఆ మాదిరిగా మనం దాన్ని విప్పుకోవటమేనమాట. ఆ తీగని కొంచెం ఇలా మెలిగి పెట్టినట్లు ఉంటుందండి. దాన్ని కొంచెం మనకి ఎలా కావాలి అనిపిస్తే అలా, ఇలా పైకి కావాలంటే పైకి, కిందికి కావాలి అంటే కిందికి, ఎలానైనా మీరు మెలిగి పెట్టుకోవచ్చు అనమాట. ఇలా నేనైతే ఇలా విప్పానండి. చూడండి మీకు ఇంకా కావాలి అంటే కింది దాకా కూడా మనకి ఇలా మెలిగి పెట్టుంటుంది. తీగ అనేది మెలిగి పెట్టుంటుంది సిల్వర్. అలా మనకి దీన్ని ఇలా విప్పుకోవచ్చు. తులసి కోట మీద చూడండి ఇలా మనకి తులసి కోట మీద వచ్చేసి ఇలా లీఫ్లు గ్రీన్ కలర్ ఇచ్చారు కదా. అలానే మనకి ఇక్కడ కూడా గ్రీన్ అండ్ రెడ్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఎనామిల్ పెయింట్ అండి, ఎనామిల్ పెయింట్ అనమాట. ఇలా మనకి కింద మనకి పైన కుండీకి ఇలా ఇచ్చారు కదా. ఇది వచ్చేసి ఎనామిల్ అనమాట. ఎనామిల్ పెయింట్ అంటారు కదా, అది చూడండి. నేను ఇలా విప్పిన తర్వాత అయితే ఇలా ఉందండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట. నాకైతే బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చితే మీరైతే తప్పకుండా లైక్ చేయండి. మనము ఎలానైనా ఇవి అనేది ఇలా మనము ఓపెన్ చేయొచ్చు, లేదు అంటే కొంచెం స్మాల్ కావాలన్నా చేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. ఎలానైనా కానీ మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా గ్రీన్ మొత్తం ఇలా కిందికి ఉన్నట్లు, లేదు అంటే పైకే మొత్తం ఉన్నట్లు ఇలా కూడా పెట్టుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఉండదు, ఎలా అయినా చేసుకోవచ్చు. అవి మాత్రం ఏమీ డిస్టర్బ్ అవ్వవు అనమాట. కొంచెం ఇవి చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను. స్ట్రాంగ్గానే ఉందన్నమాట. అది అనేది బాగా సన్నగా కాకుండా పర్వాలేదండి, బాగానే ఉంటుందన్నమాట. మనకి ఇలా అయితే ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. నేను ఒక చిన్న తులసి కోట అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక కుంకుమ బర్నీ తీసుకున్నాను. అలాగే నేను ఈ డెకరేషన్ బౌల్ కావాలని ఒకటైతే తీసుకున్నానండి. దీపావళికి పనికొస్తుంది. ఇలా మనకి ఫెస్టివల్స్కి దేనికైనా ఇలా డెకరేట్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది కదా. మనము దీపాలు పెట్టుకోవచ్చు, ఈ మధ్యలో వాటర్ వేసి మనము డెకరేషన్ పర్పస్గా ఫ్లవర్స్ కూడా మనం డెకరేషన్ చేసుకోవచ్చు కదా. అలా నేను ఈ బౌల్ అయితే ఒకటి తీసుకున్నానండి. అలాగే మనకి అమ్మవారికి వచ్చేసి వేణి మన ఛానల్లో తయారు చేసి చూపిద్దాము అనేసి నేనేం చేశానంటే, మనం అమ్మవారికి అలంకరించిన తర్వాత ఈ వేణి అనేది మనం కూడా పెట్టుకోవచ్చు అండి. చూడండి దానికి సంబంధించిన కొన్ని ఫ్లవర్స్ అండి. ఇవి వచ్చేసి వేణి తయారు చేసే ఫ్లవర్స్ అనమాట. ఇలా అయితే ఉంటాయి. ఈ వైట్ కలర్ అండి, చాలా బాగుంటుంది. ఇలా బంచ్ లాగా ఉంటుంది మనకు వచ్చేసి. దీన్ని మనము విప్పేసి వేర్ చేసి మనం వేణి అంటే మనకి సిల్వర్ కానీ గోల్డ్ కానీ వైర్ ఉంటుందండి, దానికి మనం చుట్టడమే అనమాట. అది కూడా మన ఛానల్లో నేను ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను. వేణి తయారు చేసే వీడియో కూడా చేస్తానండి. చూడండి ఇదేమో పర్పుల్ అనమాట, వైలెట్ కలర్.
అండ్ మనకి వచ్చేసి ఎల్లో కలర్ అనమాట. నేను అన్నీ ఒక్కసారి తీసుకోలేదండి. ఫస్ట్ నేను ఇప్పుడు ఇదైతే నేను తీసుకున్నాను. ఈ ప్యాకెట్లో నాకు 5 కలర్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ ఇది తీసుకున్నాను అనమాట. చూడండి, ఇది వచ్చేసి రామా గ్రీన్ అంటారు కదా, ఆ కలర్ అండి. రామా గ్రీన్ అండ్ వైట్, మనకి వైలెట్, ఎల్లో అండి. నెక్స్ట్ వచ్చేసి రెడ్ అనమాట. మనకి ప్యూర్ రెడ్ అండి. ఇదొక రెడ్ అండి. చూడండి, మిర్చి రెడ్ అంటారు కదా, ఆ రెడ్ అనమాట. అలా నేను ఫస్ట్ ఈ 5 అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి తీసుకున్నానండి. ఇవి 2 అనమాట. మనకి లైట్ పింక్ అండి. పింకులో మనకి 2 in 1 కలర్ అనమాట. లైట్ పింక్, డార్క్ పింక్ అండి. ఇదొకటి తీసుకున్నాను. నెక్స్ట్ గ్రీన్ కలర్ అనమాట. మనకి ప్యారెట్ గ్రీన్ అండి. ఈ కలర్ ఒకటి తీసుకున్నాను. ఇవి సెకండ్ టైం తీసుకున్నాను. ఫస్ట్ టైం ఏమో ఈ 5 తీసుకున్నాను, సెకండ్ టైం ఏమో ఈ 2 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అంటే నేను ఒకసారి ఒకటి ఎందుకు తీసుకున్నాను, 3 సార్లు ఎందుకు తీసుకున్నాను అంటే అది కూడా చెప్తానండి. ఫస్ట్ నేను వీటి గురించి చూసినప్పుడు మనకి వచ్చేసి నాకు ఈ 5 కలర్సే దొరికాయి అనమాట. 5 ఉంటే 5 తీసేసుకున్నాను. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి మనకి తర్వాత ఈ 2 కలర్స్ వచ్చాయండి. మళ్ళీ తర్వాత థర్డ్ టైం వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ వచ్చిందనమాట. అందుకని నేను 3 సార్లుగా తీసుకున్నాను. చూడండి, మనకి బంచ్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో వచ్చేసి ఇది వచ్చేసి గోల్డ్ అండి. నేను తర్వాత ఈ గోల్డ్ 3 తీసుకున్నాను అనమాట. నేను ఫస్ట్ టైం అయితే ఈ 5 తీసుకున్నాను, సెకండ్ టైం అయితే ఈ 2 తీసుకున్నాను, థర్డ్ టైం అయితే ఈ 3 తీసుకున్నాను. నేను ఓన్లీ దీంట్లో గోల్డే ఎక్కువ ఎందుకు తీసుకున్నాను అంటే గోల్డ్ ఒక్కటి సపరేట్గా చేసుకుంటే మనం నెంబర్ ఆఫ్ శారీస్ మీదకి పేరప్ చేసుకోవచ్చు అని చెప్పేసి అలా గోల్డ్ది 3 తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా కలర్ కాంబినేషన్స్లో ఒకటి తయారు చేయొచ్చు అని చెప్పేసి ఇలా కలర్స్ అయితే తీసుకున్నాను అనమాట. అంటే అది ఇంకా 2 కూడా ఎలానైనా యూజ్ చేయొచ్చండి. ఆల్ మిక్స్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి ఒక్కటే సపరేట్గా ఒక కలర్ చేయొచ్చు అని చెప్పేసి అలా తీసుకున్నాను. ఒకసారి మీకు ఇవనేది ఎలా ఉంటుంది అని నేను చూపిస్తాను. ఇది ఇలా ఉంటుందండి. మనకి ఇది బొకే ఫ్లవర్స్ గినక ఉన్నట్లు ఏ ఫ్లవర్కి ఆ ఫ్లవరే ఉంటుందన్నమాట. ఇలా ఉంటుంది, ఒక బంచ్ లాగా ఉంటుందన్నమాట. చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. మనకి బంచ్ లాగా ఉంటుందన్నమాట. లీఫ్ డిజైన్ ఇచ్చాడు, కింద ఏమో గ్రీన్ లాగా కార్డ్ ఇచ్చాడు అనమాట. ఇలా ఉంటుంది. ఇలా సపరేట్గా చూస్తే కొంచెం వీక్గానే ఉంటుందండి. బంచ్గా చూస్తే కొంచెం మనకి స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. మనకి ఎప్పుడైతే బొకే ఫ్లవర్ అంతా మనకి ఎలా స్ట్రాంగ్గా ఉంటుందో అలానే అన్ని కలిపితే ఇలా స్ట్రాంగ్గా ఉంటుంది. విడిగా చూస్తే ఇలా ఉంటుందన్నమాట. అలా ఇందులో ఒక్కొక్క దాంట్లో వచ్చేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అండి. ఒక్కొక్క దాంట్లో మనకి 12 పీసెస్ అయితే ఇస్తాడనమాట. 12 అయితే ఇస్తాడండి. ఇలా మనము క్లిప్స్ మీద తయారు చేయొచ్చు. అండ్ మనకి పిల్లలు పెట్టుకునే మనకి హెయిర్ బ్యాండ్ ఉంటుంది కదా, దానికి కూడా తయారు చేసుకోవచ్చు అండి. మనం క్లిప్స్ మీద చేసుకోవచ్చు. లేకపోతే వేణిలాగా మనము వచ్చేసి వేణి వైర్ దొరుకుతుందండి, అది కూడా చూపిస్తాను. అలా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఇందులో కూడా మనకి అమెజాన్లోనైతే నెంబర్ ఆఫ్ కలర్స్, డిజైన్స్ మనకి అలా ఉంటాయండి. అమెజాన్లో ప్రతి ఒక్కటి కూడా మనకి ఏది కావాలన్నా కానీ మనకి ప్రైస్తో సహా డీటెయిల్డ్గా ఉంటుందన్నమాట. అలా మనము ఏదైనా కానీ తీసుకోవాలి అంటే అమెజాన్లోనైతే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి. నేను ఇదైతే షాప్లోనే తీసుకున్నాను అనమాట. మనకు కొన్ని ఆన్లైన్లో తీసుకోవచ్చు, కొన్ని ఏమో మనకి వచ్చేసి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా ఇప్పుడు చాలా రకాల మనకి వచ్చేసి రా మెటీరియల్ అనేది మనకి చూపిస్తున్నారండి. నేను ఒకరి దగ్గర తీసుకోండి, ఒకరి దగ్గర తీసుకోవద్దు అని నేను అదేమీ చెప్పనండి. మీకు ఎక్కడ నచ్చితే, ఎక్కడ క్వాలిటీగా అనిపిస్తే అక్కడైతే తీసుకోండి. ఫస్ట్ మీకు తెలియాలి అంటే ఏదైనా ఒక తులం మాత్రమే తీసుకోవాలండి. తర్వాత వాళ్ళ దగ్గర మంచిగా ఉంది మెటీరియల్ అంటే కనుక మీరు ఎక్కువ పర్చేజ్ చేయొచ్చు అనమాట. అలా ఎవరి దగ్గరైనా మీకు నచ్చితే మీరు 1 తులం మాత్రమే తీసుకోండి. ఏదైనా ఒక రకము, గ్లాసీలో 1 తులము, మ్యాట్లో 1 తులము, అలా మనము వచ్చేసి జర్కన్స్లో కూడా మనకి ఇప్పుడు కలర్స్ అయితే వస్తున్నాయి. అలా అన్నిట్లలో ఒక్కొక్క తులము. మనకి స్టోన్ ప్యాటర్న్స్లో కూడా మనకి వచ్చేసి నెంబర్ ఆఫ్ చైన్స్, ఇలా బాల్ చైన్స్, ఇలా స్టోన్ చైన్స్, సిల్వర్, ఇలా మనకి చాలానైతే మనకి ఇలాంటివి ఉంటాయండి. మనకి స్టోన్ చైన్స్ అనేవి, ఇవి కూడా ఏయైనా మనం 1 మీటరు అలా తీసుకోవాలి. మనం కుందన్స్ అయితేనేమో 1 తులము అలా తీసుకోవాలి. ఒక్కొక్కసారి మంచిగా వస్తాయండి, ఒక్కొక్కసారి అయితే కొంచెము మామూలుగా వస్తాయి. అందుకని నేను ఫలానా వాళ్ళ దగ్గర తీసుకోమని చెప్పను. చాలామంది నన్ను అడుగుతున్నారు, మీరు మెటీరియల్ ఎక్కడ తీసుకుంటారు ఏంటక్క అని అడుగుతున్నారు. వాళ్ళకి నేను చెప్పేది ఒకటేనండి, మీకు ఎవరి దగ్గర నచ్చితే అక్కడ తీసుకోండి. అమెజాన్లోనైతే మనకి చాలా బాగుంటాయండి. కొంచెం ప్రైజెస్ అయితే ఎక్కువగానే ఉంటాయి. ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర అయితే మీరు ఒకసారి టెస్ట్ చేసి చూసుకోండి. 1 తులము అలా తీసుకుంటే మీకు దాన్ని బట్టి మీకు ఇంకా ఎక్కువగా 1 తులం తీసుకుంటే బాగుంది అంటే కనుక మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. అలా నేను ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కసారి తీసుకుంటానండి. ఒకళ్ళ దగ్గరే నేను అన్నీ తీసుకోను. నేను మీకు చూపిస్తూ చేస్తున్నాను అన్బాక్సింగ్ కూడా. నేను చాలాసార్లు అమెజాన్లో తీసుకునేవి, నేను వేరే బయట తీసుకునేవి కూడా చూపిస్తున్నాను మీకు. నేను షాప్కి వెళ్ళినప్పుడు కూడా వీడియో తీసి మరీ చూపిస్తున్నాను. షాపులలో కూడా ఇంకా మీకు మంచిదండి, మీ దగ్గర ఏదన్నా
హోల్సేల్ షాప్ ఉంటే రా మెటీరియల్కి సంబంధించి అక్కడికి వెళ్ళి మీరు చూసి తీసుకుంటే ఇంకా మంచిదండి. ప్రైజెస్లు కూడా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది. వీళ్ళ దగ్గర ఈ రేటు, వాళ్ళ దగ్గర ఆ రేటు అని నేనైతే చెప్పనండి. అది క్వాలిటీ పరంగా కూడా ప్రైజెస్లు అనేవి ఉంటాయి. అందుకని నేను ప్రతి ఒక్కరికి ఇక్కడ తీసుకోండి, అక్కడ తీసుకోండి అని నేను ఎవరికి మెన్షన్ చేయదలుచుకోలేదండి. ఎందుకు అంటే నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు. అలా మీకు ఏది నచ్చుతుందో మీరు అలా ట్రై చేస్తారని చెప్పేసి నేను వీడియోలోనైతే చెప్పడం జరుగుతుందండి. మీరు ఏదైనా ఒకవేళ టెస్ట్ చేసి చూడాలి అంటే ఆన్లైన్లో చాలామంది అమ్ముతున్నారండి. వాళ్ళ దగ్గర ఒక తులం తెప్పించుకొని మీరు చూసి దాని ప్రకారము మీరైతే కొనుక్కోండి, పర్వాలేదు. ఎందుకు అంటే నేను చెప్పిన తన దగ్గరే తీసుకోవాలి అనుకుంటే మీరు అనుకోవచ్చు నాకేదో గిట్టుబాటు ఉంటుంది అని. అందుకని నేను మీకు ప్రతిదీ కూడా నేను అమెజాన్లోనైతే నేను మెన్షన్ చేస్తాను, కానీ బయట షాప్లో ఎక్కడ కూడా పలానా దగ్గర తీసుకోండి అని నేనైతే చెప్పదలుచుకోలేదండి. అలా నేను తీసుకున్నవైతే ఇవన్నమాట. మీకైతే నచ్చాయి. నేను శ్రావణ మాసానికి సంబంధించి నేను ఏమి కూడా ఎక్కువగా కొననండి. నా దగ్గర ఏవి లేవో, ఏమి కావాలి అనిపిస్తే అవి మాత్రమే తీసుకుంటాను. అలాగే నేను మీకు వచ్చేసి అమ్మవారి చిట్టి గాజులతోటి నేను మాల తయారు చేసి చూపించాను కదా, చిట్టి గాజులతోటి మాల. అలానే మీకు వచ్చేసి ఇంతకుముందు నా ఛానల్లో పెద్ద బ్యాంగిల్స్ తోటి కూడా మాల అల్లి చూపించానండి. అలానే మళ్ళీ ఇప్పుడు కూడా నేను అమ్మవారికి వేద్దామని చెప్పేసి నేను పెద్ద గాజులు అయితే తీసుకొచ్చాను. పచ్చ గాజులు, రెడ్ గాజులు తెచ్చాను అనమాట. ఇవి కూడా మాల అల్లి మీకు ఒక వీడియోలోనైతే చూపిస్తాను. అలా మనకి ఆ మాల అల్లటానికి అయితే కావాల్సిన లేసులండి. మీరు ఏ లేస్ అయినా తీసుకోండి, గోల్డ్ తీసుకోండి, లేదు అంటే బ్లూ తీసుకోండి, గ్రీన్ తీసుకోండి. లేసులు అంటే తెలుసు కదా మీకు, శారీ లేసులని బ్లౌజెస్కి వేస్తాం కదా మనము, ఆ లేసులు అనమాట. లేసులలో కూడా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయన్నమాట. అందులో మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇలా నేను ఎప్పుడు అన్నీ ఒక్కసారి తీసుకోనండి. నా దగ్గర ఉండేవి చూస్తాను, అవి నాకు చేయటానికి బాగుంటాయి అనిపిస్తే నేను తీసుకునేవి ప్రతిదీ కూడా మీకు వీడియోలోనైతే చూపిస్తాను. నేను దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే నేను ఒకవేళ ఎక్కడ తీసుకుంటారక్క అంటే తన దగ్గర మీకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చొచ్చు, మీకు నచ్చకపోవచ్చు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన విధానం అనేది వేరుగా ఉంటుంది. కాబట్టి నేను ఎవరికైనా కానీ ఒకటే చెప్తున్నానండి, మనకి దగ్గరలో ఏదైనా షాప్ ఉండి అక్కడికి వెళ్ళి మీరు తులం తీసుకుంటే మీకు ఎలా ఉంటుంది క్వాలిటీ అనేది అయితే అర్థమవుతుందండి. ఫస్ట్ అయితే నేను చెప్పేది అదే అనమాట. నేనైతే నిజాంపేటలో ఉంటానండి. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి నేను తీసుకుంటాను. బయట షాప్లో కూడా క్వాలిటీగా మనకి దొరకవండి. ఆన్లైన్లో పర్చేజ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం కొంత మెటీరియల్ పెట్టాలి, అది నచ్చితే మనం ఇంకొక మెటీరియల్ ఇంకా కాస్త ఎక్కువగా మనం క్వాంటిటీ పెంచి పెట్టుకోవాలన్నమాట. నేను జర్కన్స్ కానీ, నేను కుందన్స్ కానివ్వండి, లేదు అంటే ఏవైనా కానివ్వండి, ఫస్ట్ నేను ఒక్కొక్క తులం అలా పెట్టి అవి బాగున్నాయి అంటేనే నేను తీసుకుంటానండి. అలా నేను 2-3 దగ్గర తీసుకున్నాను. 2 దగ్గర అయితే నాకు నచ్చలేదు, ఒకరి దగ్గర నచ్చాయి. అలాగే నేను తీసుకుంటూ ఉంటానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్లోనైతేనండి కొంచెం ప్రైజెస్లు ఎక్కువ ఉంటాయి, ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రైజెస్ చూపిస్తుంది. కాబట్టి అలా మీకు ఏమన్నా మనకి బయట అస్సలు దొరకనప్పుడు నేను అమెజాన్లోనే ఎక్కువగా తీసుకుంటాను అనమాట. చూసారు కదండి, వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎలా అనిపించింది అనేది అయితే మీ కామెంట్ చెప్పండి. నాకు ఎందుకు అని నేను అడుగుతున్నాను, కామెంట్ చేయండి అని అంటే మీకు ఏది నచ్చుతుందో నేను అది చేయాలని చెప్పేసి కామెంట్ చేయమని అంటున్నానండి. అంతే అనమాట. మీకు అసలు నచ్చకపోతే స్కిప్ చేయండి.